మస్తాన్ సాయి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ట్రాప్ చేసిన అమ్మాయిలకు మస్తాన్ సాయి డ్రగ్స్ అలవాటు చేసినట్లు గుర్తించారు. అయితే మస్తాన్ సాయి డ్రగ్స్ను ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు మస్తాన్ సాయి కాజాని కస్టడీకి ఇవ్వాలని ఉపర్పల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు కోరారు. ఇవాళ కస్టడీ పిటిషన్పై ఉపర్పల్లి కోర్టులో విచారణ జరగనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, మస్తాన్ సాయి కేసు అంటే రాజ్ తరుణ్ లావణ్య కేసులో రీసెంట్ గానే కేసు మలుపు తీసుకుంది. లావణ్య వచ్చేసి మస్తాన్ సాయి అంటే ఈ కేసు మొన్నటి వరకు మస్తాన్ సాయి నాకు స్నేహితుడు అంటూ చెప్పి కూర్చున్నటువంటి లావణ్య తాజాగా అతనికి సంబంధించినటువంటి కొన్ని హార్డ్ డిస్క్ లోని కొన్ని ప్రైవేట్ వీడియోస్ ని పోలీసులకి సబ్మిట్ చేసింది. హార్డ్ డిస్క్ లో 80కి పైగా వీడియోస్ ఉన్నాయి. అది వచ్చేసి మెయిన్ గా అమ్మాయిలకు సంబంధించిన న్యూడ్ వీడియోలు ఇవన్నీ అంటే ప్రైవేట్ వీడియోస్ ఉండడంతో పోలీసులు ఈ కేసును చాలా అంటే కీలకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా అమ్మాయిలకి మస్తాన్ సాయి అతనితో పాటు ఖాజా అనే అతను డ్రగ్స్ ని అలవాటు చేసి వాళ్ళని లొంగపరుచుకుంటూ ఉన్నారనేసి ఈ కేసుల విచారణలో పోలీసులు వివరాలు సేకరించారు. వాళ్ళిద్దరిని అరెస్ట్ కూడా చేశారు. అయితే పూర్తి విచారణ కోసం వాళ్ళని తమ కస్టడీకి అందించాలని చెప్పేసి ఒక వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఉప్పరపల్లి కేసు అంటే ఉప్పరపల్లి కోర్టులో నార్సింగి పోలీసులు కేసు వేశారు. దానికి సంబంధించినటువంటి విచారణ ఈ రోజు జరగనుంది. మరి ఉప్పరపల్లి కోర్టు ఒకవేళ పోలీసు వాళ్ళకి మీరు పూర్తి విచారణ చేయండి అని చెప్పేసి కానీ కస్టడీకి కానీ ఇస్తే మాత్రము ప్రధానంగా అసలు వీళ్ళు అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చి ఎలా వాళ్ళని లోపరుచుకున్నారా అనేది ఒక కోణం అయితే, అసలు వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంకా టాలీవుడ్ లో ప్రతిసారి డ్రగ్స్ కోణం అనేది బయటకు వస్తూనే ఉంది. దీనిపైన పోలీసులు అయితే విచారణ చేస్తారు. ఇంకా ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనే దానిపైన ఖచ్చితంగా పోలీసులు విచారణ చేస్తారు. దీనిపైన ఎవరెవరు బయటకు వస్తారనేది మరింత కీలకంగా మారనుండడంలో ఎలాంటి సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ.